ఏపీ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించారు. రేపు అమరావతిలో ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయన. ఎల్లుండి శాసనసభలో ఎమ్మెల్యేగా గెలిచిన 174 మందితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీనియారిటీ ప్రకారమే తనకు ప్రోటెం స్పీకర్ పదవి ఇచ్చారని, బాధ్యతగా వ్యవహరిస్తానని అంటున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరితో రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సార్లు ఎమ్మెల్యే గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రోటెం స్పీకర్గా నియమించడం జరిగింది. అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా ఆయన ఎమ్మెల్యేలు అందరితోటి కూడా 175 మందితోటి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన మన దగ్గర ఉన్నారు. ఆయన అసలు మీకు స్పీకర్ అయినా లభిస్తుంది, మంత్రి ఆశించారు, దక్కలేదు. ఇప్పుడు స్పీకర్ ఇవన్నీ ఏమండి, 42 సంవత్సరాల్లో 8 నెలలు మంత్రిగా చేశాను. అరుదైన 8 నెలలు చేశాను రామారావు క్యాబినెట్. నాకు పదవి ఉన్నా లేకపోయినా ఒక ఎమ్మెల్యే పదవి ఉంటుంది. ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిచిన అరుదైన రికార్డు గోదావరి జిల్లాలో. ఇది నన్ను మళ్ళీ ఎవరైనా రేపు బీట్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఇవాళ ప్రజల పక్షాన పోరాడతాం, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేవాడికి పెద్ద ఎన్ని పదవులు లెక్కలేదు కదా. నాకు అభివృద్ధి కోసం కష్టపడతాం, ప్రజలకు చిన్న సామాన్య జనానికి అందుబాటులో ఉంటాం. అదే నన్ను 7 సార్లు నిలబెట్టింది గోదావరిలో. దాన్ని నిలబెట్టుకుంటాం. సార్, ఈ ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాళ్ళు చేసుకున్నారు కష్టం, వాళ్ళు చేసుకున్న తప్పు. నేను ముందే చెప్పా. ఒకసారి అసెంబ్లీలో డిబేట్ వస్తే నేను అడిగాడు, మీరు ఎంతమందో లేరు కదా, 19 మంది అయిపోయారు కదా, 23 అంటే నేను 5 చాలు పంచపాండవులాగా మీ భర్తం పడతానని చెప్పాను. ముఖ్యమంత్రిగా చెప్పాను, అసెంబ్లీ సాక్షిగా చెప్పాను. భర్తం అయిపోయింది కదా, ప్రజలు పెట్టారు. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు? ఉంటుంది సార్, శాసనసభలో 2 రోజులే కదా, ఈ 2 రోజులకి ఏముండదు. ప్రమాణ స్వీకారాలు అధ్యక్షుడు ఉంటుంది. మళ్ళీ జూలైలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. బడ్జెట్ సమావేశాలు ప్రధానమైన నిర్ణయాలు మళ్ళీ ఆమోదం తీసుకోవాలి కదా. కొన్ని ప్రధాన పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలని మళ్ళీ చట్టబద్ధం చేయాలి కదా. ఆ చట్టంలో కూడా వచ్చే నెలలో పెట్టేసి అనుకూలంగా నిర్ణయాలు చేస్తారు. సీనియర్ ఎమ్మెల్యే మీ పాత్ర అలా ఉంటుంది. నా పాత్ర ఉన్న అనుభవం చెబుతాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మక విమర్శ ఉంటుంది. డెఫినెట్గా నేను తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 85-89 మధ్యలో కూడా ఒక ప్రతిపక్షమైన నిర్మాణంగానే నేను పనిచేసాను. అధికార పక్షంలో ఉన్నా కూడా ఎక్కడ తప్పు ఉన్నా చెప్పేవాళ్ళం, ఎలా సరి చేసుకోవాలో చెప్పేవాళ్ళం. నాకున్న అనుభవం, నేను ఏదైతే నమ్మానో నా దృష్టికి వచ్చినాయని అసెంబ్లీలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రోల్ నాది ఎప్పుడు ఉంటుంది. ప్రోటెం స్పీకర్గా ఈయన నియమించడం పట్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి హర్షం వ్యక్తం చేయడం జరుగుతున్నది. అయితే తనను చట్టబద్ధంగానే వ్యవహరిస్తాను, అందరితోటి కూడా ప్రమాణ స్వీకారం చేయించడం అనేది, ఈ అవకాశం రావడం అనేది నాకు గౌరవప్రదంగా భావిస్తానని చెప్పి బుచ్చయ్య చౌదరి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.